ఈయన ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. ఈయన చెప్పారంటే డిఎంకే మినిస్టర్స్ అండ్ రిలేటివ్స్ అండ్ స్టాలిన్ వాళ్ళ కొడుకు హూస్ టెక్నికలీ అన్ఎంప్లాయిడ్, ఆయనకు ఉద్యోగం లేదని రాసి పెట్టాడు ఎలక్షన్ దాంట్లో కూడా. ఆయన ఎక్కడ ఆయనకు డబ్బులు లేవు, ఆయన ఏం లేదని, బట్ హీ ఓన్స్ ద ఎంటైర్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ టుడే. ఒక్క పిక్చర్ కూడా రిలీజ్ చేయాలంటే, ఒక్క పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలంటే తమిళ్లో వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ స్టాలిన్ సన్ ఉదయనిధి కెనాట్ బి ప్రొడ్యూస్డ్. అది ఆ స్టేట్కి వచ్చేసింది అనమాట. అది కాకుండా ఆయన ఏం చెప్పారంటే ఈ 1,34,000 కోట్లు 1,34,000 crores అసెట్స్ చూపించారు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మినిస్టర్ జగత్ రక్షణ ఆయనకి 50,000 కోట్ల అసెట్స్ ఉన్నాయి. 50,000 కోట్ల అసెట్స్ అది క్లియర్గా చెప్పారు. ఎక్కడుంది, ఏ దానికి ఉంది, ఎంత షేర్ హోల్డింగ్ ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో పెట్టిందంతా దొంగ అకౌంట్లు. ఓకే, ఇది బేనామీ లేదు దీంట్లో. ఈజ్ టాకింగ్ ఆఫ్ ఓన్లీ ద రియల్ అకౌంట్స్. బేనామీ తర్వాత పెడతా అంటున్నాడు. సో పార్ట్ 2 బహుశా రావచ్చు, ఇంకొక నెల తర్వాత, లేకుంటే 2 నెలల తర్వాత పార్ట్ 2 కూడా రావచ్చు. దీనికి పార్ట్ 1 ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇప్పుడు సిబిఐ దగ్గర లేకుంటే ఈడీ దగ్గర చాలా మట్టుకుంది. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేశాడు దుబాయ్లో ఉన్న కంపెనీలు, సింగపూర్లో ఉన్న కంపెనీల్లో ఒకటే పోస్టల్ అడ్రస్లో 5-6 కంపెనీలు పెట్టుకొని వీళ్ళు నడిపిస్తున్నారు. దాన్ని యూజువలీ పోస్ట్ బాక్స్ అకౌంట్ అంటాం మనం. అక్కడ ఏ కంపెనీ ఉండదు, ఒక అడ్రస్ తీసుకుంటారు, అక్కడ పోస్ట్ డబ్బా ఉంటుంది, ఈ డబ్బాలో వచ్చి అన్ని మెయిల్ పడుతుంది, ఫిజికల్ ఎన్వెలప్స్ పడుతుంది, కలెక్ట్ చేయడానికి ఒక ఏజెంట్ ఉంటాడు అక్కడ. మారిషస్ కూడా అంతే. ఈ చిదంబరం గారు స్టార్ట్ చేశారు ఆ బిజినెస్. మారిషస్ నుంచి ప్రామిసరీ నోట్స్ ఆ రూట్, ఇంకోటి రూట్ ఉంది అనమాట. వాళ్ళ కొడుకు సింగపూర్లో కూర్చొని బిజినెస్ చేశాడు అట్లనే. ఈ మొత్తం డీటెయిల్స్ ఇన్ఫాక్ట్ ఆయన ఎవరెవరు చేశారు, ఈవెన్ కనిమొழிది 830 crores అది కూడా డేటాతో ఇచ్చాడు సహా. ఏ కంపెనీ ఎంత బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఎంత ఉంది, వీళ్ళ అసెట్స్ వాల్యూ ఎంత అని కంప్లీట్ గా డీటెయిల్ గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డీటెయిల్స్. ఈయన తయారు చేయలేదు ఏం డీటెయిల్స్, వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్, కానీ దానికి రీసెర్చ్ చేశారు. ఐ థింక్ హీస్ గాట్ అ వండర్ఫుల్ టీమ్ వర్కింగ్ విత్ హిమ్. మొత్తం బ్యాక్గ్రౌండ్ మస్ట్ బి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వీళ్ళు షేర్ వాల్యూ ఎంత ఉంది, ఆ షేర్ ఇప్పుడు అదాని థర్డ్ రిచెస్ట్ అని వీళ్ళు చెప్తూనే ఉంటారు కదా. అదాని దగ్గర డబ్బులు ఉండవు అంతా. థర్డ్ రిచెస్ట్ అంటే షేర్ వాల్యూ. అది ఇవాళ 50,000 కోట్లు ఉండొచ్చు, రేపు అది మళ్ళీ 40,000 కావచ్చు, మళ్ళీ 60,000 కూడా కావచ్చు. అది కాకుండా ఒక్కొక్క కంపెనీ ఉన్న అసెట్స్ ఎంత ఉంది, అది హాస్పిటల్ తీసుకోండి. వీళ్ళందరికీ సాయి గారు ఒక కామన్ థింగ్ ఉంది, వీళ్ళందరు పొలిటీషియన్స్కి ఒక హాస్పిటల్ ఉంది వాళ్ళ పేరు మీద, హోటళ్ళు ఉన్నాయి. దీస్ ఆర్ అసెట్స్ వేర్ యూ కెన్ హైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఎక్విప్మెంట్ కొనడంలో చాలా మటుకు గఫ్లా చేస్తారు వీళ్ళు. ఓకే, 3 సిటీ మిషన్ స్కాన్ మిషన్ కొంటారంటారు, 2 కొనుంటారు, ఒకటైతే హవాలాలో పోయి ఉంటుంది డబ్బులు. ఇది మొత్తం బయట పెట్టాడు. కళానిధి మారన్ మనకు అందరికి తెలుసు కదా, వారు ఫేమస్ మినిస్టర్. ఒక టైంలో బిఎస్ఎన్ఎల్ లైన్ డైరెక్ట్ ఇంటికి కనెక్షన్ తీసుకున్న మనిషి. అది కాకుండా ఈవి వేలు అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నారు. ఆయన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో నా దగ్గర ఉంది 23 కోట్లు అని చెప్పేసి అఫిడవిట్లో పెట్టాడు. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒఫీషియల్ గా 5,000 కోట్లు. సో టుమారో ఎలక్షన్ కమిషన్ కెన్ డిస్క్వాలిఫై హిమ్ స్ట్రేట్ అవే. వీళ్ళందరూ ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ డిఎంకే మినిస్టర్స్ ఇంక్లూడింగ్ స్టాలిన్ కెన్ బి డిస్మిస్డ్ బికాస్ అందరు ఎలక్షన్ కమిషన్ డేటాలు పెట్టిన డేటా అంతా ఫేక్. బయటకు తీయడానికి అన్నామలై గారు హ్యాస్ పుట్ అప్ ఎ గ్రేట్ టీమ్. నేను చెప్పినట్ల ఒక మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్, హోటల్స్, హాస్పిటల్స్, వీళ్ళందరూ ఇక్కడ డబ్బులు తాచేస్తారనమాట ఇక్కడ తీసుకెళ్లి. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే. మీరు ఇక్కడున్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడున్న మెడికల్ కాలేజెస్, ఇక్కడున్న సినిమా థియేటర్లు, ఇక్కడున్న మాల్లు, ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న అన్ని తీయండి బయటికి, మీకు దాని వెనక ఒక పొలిటీషియన్ ఉంటాడు. ఇక్కడ బేనామీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు డిఎంకే మినిస్టర్ గురించి తీసిన డేటాలో బేనామీలు ఇప్పుడు పెట్టలేదు. ఇంకా బేనామీ వస్తుందంట నెక్స్ట్. బేనామీ వస్తే దీనికన్నా డబ్బులు వెళ్ళొచ్చు, పాసిబ్లీ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కూడా వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు అప్పుడు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్, అన్నా హజారే గారు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇంత డేటా తీయలేకపోయారు. ఈ ప్రశాంత్ భూషణ్ లాంటి మనుషులు పెద్ద పెద్ద మాటలు అంటారు, కానీ ఇంత డీటెయిల్డ్గా ఇవాళ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా 2-3 గంటలు 4 గంటల దాకా ఒక్క మాట లేదు డిఎంకే దగ్గర నుంచి. పాసిబ్లీ దే స్టిల్ అనలైజింగ్ హిస్ డాక్యుమెంటేషన్. కానీ అంత కాన్ఫిడెన్స్ తో డెలివర్ చేశారు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆయన ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండమో మరేమో కానీ ఒక ఎంక్వైరీ రిపోర్ట్ లాగా ఉంది సార్. కరెక్ట్, ప్రాపర్ ఎంక్వైరీ జరిగినట్టుగానే ఉంది. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఆయన ఎవరిని వాడాడో, ఆయన టీం ఏంటో తెలియట్లేదు, కానీ ఐపీఎస్ ఆఫీసర్ అనిపించుకున్నాడు. అది ఈవెన్ కళానిధి మారండి ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీ ఉంది, అవును, అది కూడా